ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవోపేతంగా మహాకుంభాభిషేకం ముగిసింది. కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి చేతుల మీదుగా ఈ మహాక్రతువు జరిగింది. 12 నదులు, 3 సముద్ర జలాలు 3 రోజుల పాటు యాగశాలలో ఉంచి ప్రత్యేక పూజలు దేవస్థానం అర్చకులు నిర్వహించారు. ఉదయం పూర్ణాహుతి తర్వాత పవిత్ర జల కలశాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా తీసుకొచ్చారు వేద పండితులు. బంగారు గోపుర శిఖరానికి ఈ జలాలతో మహాకుంభాభిషేకం అత్యంత ఘనంగా నిర్వహించారు కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి. మహాకుంభాభిషేకం కావడంతో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేశారు. కేవలం ముఖమండపం ద్వారానే అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు. ప్రస్తుతం అమ్మవారి దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. ఇవాళ ఒక్కరోజే సుమారు 1,50,000 మంది భక్తులు అమ్మవారి దర్శనార్థం వస్తారని అంచనా వేస్తున్నారు. ఇక ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై అత్యంత వైభవపేతంగా మహాకుంభాభిషేకం ముగిసింది. కంచి కామకోటి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి చేతుల మీదుగా మహాకుంభాభిషేకం జరిగింది. 12 నదులు, 3 సముద్ర జలాలను యాగశాలలో 3 రోజుల పాటు ఉంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధానంగా ఉదయం పూర్ణావతి అనంతరం కూడా ఆ కలశాలు శిరస్సుపై ధరించి మహాకుంభాభిషేకం జరిగేటువంటి ప్రదేశానికి తీసుకురావడం జరిగింది. ప్రధానంగా 9:30 అమ్మవారి బంగారు గోపుర శిఖరానికి 12 పుష్కర నదులు, 3 సముద్ర జలాలతో మహాకుంభాభిషేకం విజేంద్ర సరస్వతి చేశారు. దీంట్లో ప్రస్తుతం చూడొచ్చు, కుంభాభిషేకం అనంతరం కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడం జరిగింది. ఇంద్రకీలాద్రి మీద దాదాపు అమ్మవారి దర్శనానికి ప్రస్తుతం 2 గంటల పైగా సమయం పడుతుంది. భక్తుల రద్దీ దృష్ట్యా కూడా మొత్తం అటు అంతరాలయ దర్శనాన్ని నిలిపివేశారు. కేవలం ముఖమండప దర్శనాన్ని మాత్రమే కల్పిస్తున్నారు. ప్రధానంగా దర్శన సంబంధించి కూడా ఎటువంటి టికెట్ కూడా పెట్టడం లేదు. ఎప్పటికప్పుడు వచ్చినటువంటి భక్తులు నేరుగా అటు 500 రూపాయలు, 300 రూపాయలు, 100 రూపాయలు ఉచిత దర్శనాల మీదుగా మళ్ళిస్తున్నారు. ప్రస్తుతం అన్ని ఉచిత దర్శనాలే కావడానికి కూడా భక్తుల రద్దీ ఏ విధంగా ఉందో ఒకసారి కూడా విజువల్స్లో చూడవచ్చు. మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు కూడా ఏ క్యూ లైన్ ఖాళీ ఉంటే ఆ క్యూ లైన్ మీదుగా కూడా మొత్తం పంపించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్న ప్రస్తుతం చూడొచ్చు. అటు ఘాట్ రోడ్డు మీద నుంచి వచ్చేటువంటి భక్తుల రద్దీ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. మరొక వైపు ఏదైతే మహామండపం మీదుగా వచ్చేటువంటి భక్తుల రద్దీని కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఎందుకంటే అమ్మవారి దర్శనార్థం ఇవాళ దాదాపు 1,00,000 మంది పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా దుర్గగుడి అధికారులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే సుదూర ప్రాంతాల నుంచి అటు ఘాట్ రోడ్డు మీదుగా వచ్చే క్రమంలో కూడా వాహనాలను కొండపైకి పూర్తిగా అనుమతించడం లేదు. కేవలం ప్రతి ఒక్కరు కూడా మహామండపం మీదుగా మాత్రమే వాహనాలను అక్కడ పెట్టిన తర్వాత మాత్రమే అమ్మవారి దర్శనానికి, అది కూడా మహామండపం మీదుగా 7 అంతస్తులు పైకెక్కి రావాలని మాత్రమే సూచిస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు భక్తుల రద్దీ ఏ విధంగా ఉన్నది. అమ్మవారి దర్శనానికి 2 గంటల పైగా సమయం పడుతుంది. ఎందుకంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మహాకుంభాభిషేకం జరిగేటువంటి ప్రాంతం గురించి ప్రస్తుతం విజువల్స్లో చూడొచ్చు. ఏదైతే భక్తులకు సంబంధించి ఒక్కసారిగా కూడా స్వల్ప తోపులాటలు అనేది చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఎందుకంటే వివిఐపీల తాకిడి అత్యధికంగా ఉంటుంది కాబట్టి వివిఐపీల తాకిడి అత్యధికంగా ఉన్న క్రమంలో పోలీసులు ఎక్కడికక్కడ నియంత్రిస్తున్నారు. భక్తుల్ని ఏదైతే కొన్ని క్యూలైన్లో మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రస్తుతం వీళ్ళంతా కూడా ఏదైతే కొంతమంది అమ్మవారి దర్శనానికి నేరుగా వచ్చే క్రమంలో ప్రస్తుతం తొందరగా రావాలనే క్రమంలో కూడా ఒక్కసారిగా వస్తూ ఉంటారు. ఇటువంటి క్రమంలో కూడా భక్తులను నియంత్రించేందుకు పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్లో కూడా ఏ విధంగా భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి పైన ఉందనేది. ప్రస్తుతం దీనికి సంబంధించి పోలీసులతో కూడా వాగ్వివాదానికి దిగుతున్నారు. ఎందుకంటే దర్శనాన్ని పంపించే క్రమంలో కూడా లోపలికి పంపించాలి, అమ్మవారి దర్శనం సజావుగా సాగాలనే ఉద్దేశంతో కూడా ప్రస్తుతం ఉంటున్న క్రమంలో కూడా ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు నియంత్రించే విధంగా కూడా తగు ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వీటికి సంబంధించి ఎందుకంటే రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది కాబట్టి ఎక్కడికక్కడ వచ్చినటువంటి భక్తులను నేరుగా పంపించే విధంగా కూడా తగు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం చూడొచ్చు మొత్తం ఏసీపీ సార్, మొత్తం భక్తుల రద్దీ పెరుగుతుంది. క్యూ లైన్ మీద ఎటువంటి అనుమతిస్తున్నారు సార్ భక్తుల రద్దీ? అందరికీ అనుమతి అందరినీ పంపిస్తున్నాం. ఎవరికి ఏ టికెట్స్ లేవి రాలా, అందరూ ఫ్రీ, అన్ని లైన్లు పంపిస్తున్నాం. ఇప్పుడు నివేదన కాపారు, దాని మీద క్యూ లైన్లు ఆపడం జరిగింది. నివేదన కంప్లీట్ అవగానే అందరినీ పంపిస్తాం. అంటే మొత్తం మీ అంచనా ప్రకారం ఎంతమంది వస్తారని అంచనా వేశారు? దానికి తగ్గ ఎందుకంటే క్రౌడ్ అంతకంతకు పెరుగుతుంది.
ఇప్పుడు వస్తున్నారండి అంటే స్వామీజీ పొద్దు పూజలు అయి జరగడం వల్ల క్యూ లైన్ ఆగింది. ఇప్పుడు నివేదన అయిన తర్వాత అందరిని వదిలి చేస్తాం. మేము తక్కువ 1,00,000 పైన వస్తారనుకుని దాన్ని తక్కువ ఏర్పాట్లు చేసుకున్నాం. ఏ విధమైన ఇబ్బంది లేదు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు కూడా మజ్జిగ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు, వాటర్ సప్లై చేస్తున్నారు. ఒక అరగంటలో మొత్తం క్యూ లైన్లన్నీ క్లియర్ అయిపోతాయి. కొండ దిగువన సంబంధించి వాహనాల్లో వస్తూ ఉన్నారు, కార్లకు సంబంధించి పార్కింగ్ ఎక్కడ పెట్టారు, వాళ్ళు ఏ మార్గాన్ని రావాలని సూచిస్తున్నారు? అంతా రెండు పక్కల రావచ్చు, ఘాట్ రోడ్డు రావచ్చు, అలాగే లిఫ్ట్ వైపు కూడా ర్యాంప్ ద్వారా కూడా రావచ్చు. అయితే ఏదైతే అటువైపు ఎందుకంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారు, అటు వైజాగ్ నుంచి ఇతరత్ర మార్గాల నుంచి వచ్చేవారు పేరుగా పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే పార్క్ చేసుకుని కొండపైకి రావాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే భక్తుల రద్దీ అంతకంతకు పెరుగుతుంది కాబట్టి ప్రస్తుతం వచ్చినటువంటి ప్రతి భక్తుడికి దర్శనం సజావుగా సాగే విధంగా కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే అన్ని క్యూ లైన్లకు సంబంధించి ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. ఏదైతే ఇతరత్ర విఐపీలు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరు కూడా భక్తుల రద్దీ ఉన్న సమయంలో కూడా కొండపైకి రావద్దంటూ కూడా సూచింది. ఎందుకంటే క్రౌడ్ అంతకంతకు పెరుగుతుంది. దుర్గగుడి అధికారుల అంచనా కూడా దాదాపు 1,50,000 మంది పైగా వస్తారని ఈ ఒక్కరోజు అంచనా కాబట్టి, ఎందుకంటే మహా కుంభాభిషేకం రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందన్న ఒక్క అంచనా నేపథ్యంలో కూడా మొత్తం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎటువంటి సామాన్య భక్తులకి ఇబ్బంది కలగకుండా యూఐపీలు సమయం పాటించి దర్శనానికి రావాలంటూ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అన్ని ఉచిత దర్శనాలు కల్పిస్తున్నారు. మరోవైపు అంతరాలయ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తారు. కేవలం ముఖమండప దర్శనం ద్వారానే దర్శనం కల్పిస్తున్నారు. రాత్రి వరకు కూడా భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రిపై కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓటు స్టూడియో. అయితే పవిత్రమైన పూజలు జరుగుతున్న వేళ కొందరు అమ్మవారిని దర్శించుకోకుండా ఫోటోలు, వీడియోలు తీస్తున్నట్టు తాము గుర్తించామని అన్నారు మంత్రి ఆనం. ఆ వీడియోలు గాని, ఫోటోలు గాని ఒక ఫోన్ నుంచి మరో ఫోన్కి వెళితే ఖచ్చితంగా వారిపై చర్యలుంటాయని హెచ్చరించారు మంత్రి ఆనం. పూజ జరిగేటప్పుడు కొన్ని ఫ్లాష్ లైట్లు అడగడం జరిగింది. అందరి దృష్టి అమ్మవారి మీద ఉంది. కొంతమంది మాత్రం అమ్మవారి ఫోటోలు తీయడం జరిగింది, వీడియో తీయడం జరిగిందని అక్కడ ఉన్నటువంటి ప్రధాన అర్చకులు, పండితులు గమనించి ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా కోరడం జరిగింది. నేను ఒక విషయం మీ అందరి ద్వారా ఈరోజు ఎవరైనా అటువంటి పొరపాటు చేసిన వాళ్ళకి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరు పొరపాటుని చేసి ఉన్నా అది కానీ మీ ఫోన్లో నుంచి, మీ మొబైల్లో నుంచి బయటికి అమ్మవారిని ఫోటోలు, వీడియోలు తీయకూడదని చెప్పి ఒకవైపు నిబంధనలు ఉంటే మేము తీస్తే ఏమవుద్ది అనేటువంటి నిర్లక్ష్య ధోరణి ఎవరు కూడా చేయకూడదు. అటువంటి తప్పు జరిగితే మేమైతే చూసాం, ఫ్లాష్లు వెలిగాయి. ఒక్క ఫోన్ నుంచి రెండో ఫోన్కి ఆ ఫోటో కానీ వెళితే ఇవాళ మిమ్మల్ని కనిపెట్టడం పెద్ద సమస్య కాదు. ఇవాళ టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోయింది. మీరు ఏ దేశంలో ఈ ఫోన్ ఉన్నా ఆ ఫోనుని గుర్తించి ఆ ఫోను యజమానిని ఈరోజు శిక్షాస్మృతికి తీసుకురావడం జరుగుతుంది. అమ్మవారి పూజ